హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో రైస్ నాచోస్ బియ్యం పిండితో చిప్స్ చాలా స్పైసీగా, టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి, పొడి బియ్యం పిండి. ఈ పిండిని లూజ్గా కాకుండా మొత్తినట్టుగా తీసుకోండి, కొంచెం ఎక్కువగా వస్తుంది. ఒక కప్పు తీసుకోండి. ఇలా అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది. ఒక కప్పు తీసుకోండి. ఇదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని కూడా తీసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పుతో నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి, ఒక టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఎసరు వచ్చేంత వరకు మరిగించుకోండి. నీళ్ళు బాగా మరగాలి. ఇలా నీళ్ళు మరిగినప్పుడు బియ్యం పిండిని కొంచెం వేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి. మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని కొంచెం చల్లారుతుంది కదా, చేతికి నీళ్ళని పెట్టుకుంటూ కలుపుకోండి. వేడిగా ఉంటే కాలుతుంది కదా, సో అందుకని నీళ్ళు చల్లుకోకండి. జస్ట్ చేతికి ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపితేనే చపాతీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకోండి. సాఫ్ట్గా కాకుండా గట్టిగా ఉండాలి పిండి. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు అయితే పిండి ఈ విధంగా ఉంటుంది. ఒక బాల్ సైజ్ తీసుకోండి. ఇలా రౌండ్గా చేసుకొని పొడి బియ్యం పిండిలో డిప్ చేసుకొని పిండి చల్లుకుంటూ చపాతీలాగా సన్నగా చేసుకోండి. మరీ మందంగా కాకుండా పల్చగా ఉండేలాగా చేసుకోవాలి. అప్పుడే చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. చపాతీ కర్రతో ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోండి. పిండి చల్లుకుంటూ చేసుకోండి. పిండి బాగా కలిపితే చపాతీ చేసేటప్పుడు ఇది విడిపోకుండా చాలా బాగా వస్తుంది, క్రాక్స్ లేకుండా. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు ఎంత పెద్దగా చేసుకుంటే అంత బాగా వస్తుంది. పల్చగా చేసుకోండి. ఈ విధంగా పల్చగా చేసుకోండి. ఇప్పుడు చాకు కానీ లేదంటే పిజ్జా కట్టర్ కానీ, ఇది కజ్జికాయలు చేసే స్పూను చివర్లో తీసేసుకోండి. ఇలా చివర్లో అన్నీ తీసేసుకోండి. ఈ పిండిని మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. డిజైన్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు. ఈ విధంగా ఫోర్క్ స్పూన్ తీసుకొని ఘాట్లు పెట్టుకోండి. తర్వాత స్పూన్తో వీడియోలో చూపించినట్లుగా అన్ని ఈక్వల్గా పార్ట్స్ ఉండేలాగా కట్ చేసుకోండి. ఫస్ట్ నిలువుగా, తర్వాత అడ్డంగా కట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనం నాచోస్ చేస్తున్నాం కదా, సో ఈ విధంగా మిడిల్లో ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని ముందుగానే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. బియ్యం పిండి తెల్లగా ఉంటుంది కదా, సో ఇవి డీప్ ఫ్రై అయిపోయిందని మనకు తెలీదు. మనము ఇలా జాలిగంటతో బీట్ చేస్తూ ఉంటే సౌండ్ వస్తుంది. ఆయిల్ పైన ఉన్న నురుగంతా కూడా పోతుంది. సో అప్పుడు తెలిసిపోతుంది డీప్ ఫ్రై అయిపోయిందని. ఇవి ఫ్రై అయిపోయాయి. టిష్యూ పేపర్ తీసుకొని ఆ పేపర్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా క్రిస్పీగా రావాలి. సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు వీటిని స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఉప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. వీటిలో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ నాచోస్ని వేసుకొని బాగా బీట్ చేసుకోండి.
సాల్టీగా కావాలనుకుంటే డైరెక్ట్ అలాగైనా తినొచ్చు. స్పైసీగా కావాలనుకుంటే ఇలా కొంచెం చాట్ మసాలా, కారం, ఉప్పు వేసుకొని తింటే ఎన్ని తింటున్నారో తెలీదు, అంత టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ ఐటమ్గా చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా సూపర్గా ఉంటాయి. బేకరీలో దొరుకుతుంటాయి కదా, స్వీట్ షాప్లలో ఇలా స్నాక్ ఐటమ్ దొరుకుతుంటాయి కదా, సో అలా కొనకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ టైంలో అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇంతవరకు రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.